మమ్మల్ని రావాలి. సో ఇక్కడికి వచ్చింది మీరు ఫస్ట్ నాకు తీయండి, తర్వాత నేను ఎవరికి మైక్ పెడతాను అంత టవల్ కింద రికార్డింగ్ దగ్గర యూఎస్బీ రికార్డింగ్ కూడా కావాలి. స్టాప్ చేయండి. ఇప్పుడు కొట్టింది వచ్చిందా? దర్శనార్థం ఇచ్చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ఆంధ్ర శబరిమల అయితే మీరు ఇచ్చేసారు, ఆ సందర్భంగా మీరు దేవాలయాన్ని మొత్తం అయితే పర్యవేక్షించి మీ శిశుబృందంతో దర్శనం అయితే చేసుకున్నారు, ఎలా ఉంది? స్వామి ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. మాకు అభిషేకం కూడా చక్కగా చేశారు స్వామి, కూడా చాలా బాగుంది స్వామి. మనకి అందుబాటులో మనందరికీ వీలైనటువంటిగా మనకి అందుబాటులో అయ్యప్ప స్వామి మనకి ఉండడం అంటే మనందరికీ చాలా గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం అండి. మాకు చాలా హ్యాపీగా ఉంది స్వామి. స్వామి ఈ దేవాలయాన్ని మీరు దర్శించుకున్న తర్వాత కొంతమంది పేద భక్తులు అయితే విచ్చేసి ఉంటారు, కేరళ వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేదు. అవునండి. అలాంటి భక్తులకి కొంతమందికి కోరికుండి వయసు పైకి వచ్చి అంత దూరం వ్యయ ప్రయాసాలతో ప్రయాణం చేయలేని వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ ద్వారా? అంటే మానధారణ చేయడం అంటే ఒక గొప్ప వరం అండి. అది అందరికీ రాదండి. ఆయన అనుగ్రహం ఉంటే కానీ తప్పదు, మనకి రాదు. అది కేరళ నుంచి వెళ్ళాలనేది ఏం లేదండి. అక్కడ దీక్ష ముఖ్యమండి. దీక్ష అనేది ముఖ్యం. ఎంత నిష్ఠ చేస్తే అంత ముఖ్యమండి. ఎక్కడైనా మన అందుబాటులో ఎక్కడ ఈ గుడి ఎక్కడైనా కాదండి, మన అందుబాటులో ఏ గుడికి వెళ్ళా సరే దీక్ష మనం కంప్లీట్ చేయాలి స్వామి. 41 రోజు దీక్ష కంప్లీట్ చేసి ఆ యొక్క అయ్యప్ప స్వామి వారికి మన 41 రోజు దీక్ష కూడా ఇరుముడిని ప్రధానంగా ఆయనకి ఇవ్వాల్సి ఉంది. అన్ని చేయాలి. అక్కడ మన దీక్ష విరమించుకోవాలి. కేరళలో వెళ్ళాలనేసి మనం ఏదంటే అంగరంగ వైభవంగా చేయడం లేదండి. అయ్యప్పకి అంత సింపుల్ చేసి అది దీనికి కుల మతం భేదం లేదండి. అయ్యప్ప స్వామి అంటే మనం దీక్ష నిష్ఠ చేసామా, ఈ దీక్ష చేసిన మనం ఏం నేర్చుకున్నాం ఆయన ద్వారా, ఇది మెయిన్ ప్రాధాన్యత. స్వామి శరణం. కన్యాస్వామి తప్పకుండా సన్నిధానానికి ఉండాలంటారు హిందువు. కన్యాస్వామి అంటే అయ్యప్ప ప్రీతి అండి. అక్కడ అమ్మవారు మరి మాలికాపురత అమ్మవారు ఈ కన్యాస్వామి కోసం కన్యాస్వామి రాకుండా ఉండడానికి ఆయన అనేక ఆటంకం పెడతాం. ఆ ఆటంకాల కోసం అనేసి ఆయనకు ప్రత్యేకంగా తులసిమాల అనేది వేయడం జరుగుతుంది. ఆయనకి ఆ తులసిమాల అనేది ఆయన కోపం క్రోధం అనేది అన్నీ కూడా అధిగమిస్తుంది అన్నమాట. ఆ తులసి అది స్ఫటికమాల అండి. దానికి కన్యాస్వామి అనేది ప్రాధాన్యత సన్నిధానికి ఉండాలన్నమాట. అయ్యప్ప ముఖ్యానికి ఆయన అధిపతి అంటే కన్యాస్వామి అండి. కన్యాస్వామి లేనిది పీఠం లేదండి. స్వామి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎంతమంది స్వాములతో తీసుకొచ్చారు, మీ పీఠం పేరు? మాది శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం అండి. ఇప్పటికి నాది 17 పడింది. ఇలాగా ప్రతి సంవత్సరం మా 41 మంది బృందం, మాది 41. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం తగ్గాము అంటే ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం కేరళ వెళ్తున్నాం. కింద మన ఆగస్టు వెళ్ళడం జరిగింది కేరళ. ఈ సంవత్సరం ఇక్కడ వచ్చాం. ఎలా ఉంటుంది ప్రదేశం చూద్దాం వచ్చాం. ప్రస్తుతానికి మా సన్నిధానం మాధవధార అండి, విశాఖపట్నం. మాది ఇక్కడ అనుకూలంగా ఉందండి. స్వామి కూడా మాకు అన్ని విధాలుగా వీళ్ళు ఇక్కడ సహకరించారు బృందం కూడా. స్వామి నెయ్యికి బియ్యానికి అన్నిటి కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. స్వామి గర్వకారణం ఉంది కలుగుతుంది. స్వామి నా పేరు అప్పలనాయుడు స్వామి, నాయుడు గురుస్వామి అంటారు, మాధవధార స్వామి. అయితే నాయుడు గురుస్వామి మాధవధారి నుండి అయితే విశాఖపట్నం నుండి తన శిష్యబృందంతో అయితే మన వద్దకు అయితే వచ్చారు. ఈ దేవాలయాన్ని పర్యవేక్షించి దర్శనం చేసుకుని వాళ్ళ శిష్యబృందాన్ని ఇరుముడిలిప్పి నెయ్యాభిషేకం చేసి ఆ మణికంఠుని చూశారు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే దేవుడు అనేవాడు ప్రతి చోట ఉంటాడు, శబరిమల వెళ్ళాలనే కాదు, మన పక్కనున్న అయ్యప్పని దర్శించుకోవడంలో తప్పు లేదని అయితే ఆయన చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామిని దర్శించుకోవాలని ఆయన అయితే తన శిష్యబృందంతో కోరారు. కెమెరామెన్ గంగాధర్తో జగతి భక్తి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, శంకావరం. స్వామి ఓం శ్రీ స్వామియే.